తెలంగాణ సమాజం ఆలోచించాలి. కుమ్మక్కు రాజకీయాలు కావాలన్నా కమిట్మెంట్ తో 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఆలోచించే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు కావాలన్నా ఆలోచించండి. ఇది కొత్త కొత్త నినాదాలకు కొత్త కొత్త విధానాలకు ఆజ్యం పోసే పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. ఇదే అలుసుగా తీసుకొని ఇదే అవకాశం తీసుకొని ఒక మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసి ఏం చేసి మీరు ఇలా తెలంగాణ ప్రజల బతుకు నాశనం చేయడం కారకులు ఎవరు? గతంలో మీరు చేసిన తప్పిదాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు. ఎవ్వరు బతుకులన్నా ఈ 11 సంవత్సరాలు బాగుపడ్డాయా? ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమైనా బాగుపడ్డాయా? వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నారు తప్ప ప్రజలకు ఏ కోశాన కనీసం న్యాయం జరుగుతలేదు. కాబట్టి 2 రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మొదటి విజయం సాధించింది. దానికి కమిటీ వేయబోతున్నది. ఆ కమిటీలో అన్ని విషయాలు చర్చించి అన్ని 2 రాష్ట్రాల ప్రజల యొక్క ఆలోచనను వాళ్ళ ప్రయోజనాలను గుర్తించి అన్యాయం జరగకుండా చూసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది వాస్తవం. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించి నేను మళ్లీ డిమాండ్ చేస్తున్నా, పూర్తిగా 42% రిజర్వేషన్లను కేవలము బీసీలకు కేటాయించాలి. పూర్తి 42% బీసీలకు కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు పూర్తి 42% బీసీలకు కేటాయించండి. కేంద్రంలో ప్రధానమంత్రితో గారితో సహా అందరిని ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మేము సిద్ధం. మీరు 10% ముస్లిం ఎట్లా కలుపుతారు? దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో 12% ముస్లిం జనాభా, సరే 12.53 ఉంటుంది. 12% ముస్లిం జనాభా. ఈడబ్ల్యూఎస్ లో ఆల్రెడీ వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు. ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ పొందుతున్నారు వాళ్ళు. ఇవాళ 10% కూడా రిజర్వేషన్ ఇస్తే 12% ఉన్న ముస్లిం జనాభాకు అందరికీ రిజర్వేషన్ వస్తుంది. 100కు 100% వారు రాజకీయంగా దీని పరంగా రిజర్వేషన్ పొందుతున్నారు. 100%. మరి కేసీఆర్ గారి యొక్క సమగ్ర కుటుంబ సర్వేలో 51% బీసీ జనాభా అని వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కులగణనలో 46% బీసీ జనాభా అని వచ్చింది. ఇంకా 5% ఏడమైంది. మరి ఈ 5% దాదాపు 18 లక్షల మంది ఉంటారు. అంటే 18 లక్షల మంది బీసీ జనాభాను పరిగణలోకి తీసుకోవాలి. వెళ్ళియాల వాళ్ళు గాలికి వదిలేసి ఇవ్వాల. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ బీసీ జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 42%లో 10% ముస్లిం తీసేస్తే ఇంకా 32%. బీసీలకు వచ్చేది 32% అయితే దానిలో గుర్తించండి గల ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నది. ఎంత? 27%. 27% తీసేస్తే ఇంకా 32 ఇంకెంత? 5%. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చేది 5%. 32లో 27 రానబట్టే నువ్వు ఇచ్చేదేంది? కొండందలు వెలుగనబట్టినట్టు. మీరు మత ప్రాతిపదికన రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలిస్తున్నది. మత ప్రాతిపదిక రిజర్వేషన్లను మేము 100% వ్యతిరేకిస్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదిక రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇలా బీజేపీని మతం కోరుతూ బదనాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా 42కు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. బీసీ సంఘాలు ఆలోచించాలే. ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తకండి. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము 4% రిజర్వేషన్ ఇస్తేనే హైదరాబాద్ లో దాదాపు 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఎంఐఎం పార్టీలు గెలిచారు. 4% ఇస్తేనే బీసీలకు ఇంత అన్యాయం జరిగితే ఇవాళ 10% ఇస్తే ఇలా బీసీల పరిస్థితి ఎందుకు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఇవన్నీ మేము చెప్తుంటే దీనికి ఒక మతాన్ని ఊపుతుంది. మేము బీసీల గురించి మాట్లాడితే వాళ్ళు తన మతాన్ని తీసుకొస్తారు. మేము మాట్లాడేది బీసీల గురించి మాట్లాడుతున్నాం. పూర్తి రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని మేము అంటున్నాం. దాని గురించి మాట్లాడండి ఫస్ట్. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి.
మీరు కానీ బీఆర్ఎస్ పార్టీ అని ఓటు బ్యాంకు రాజకీయాలను పక్క పెట్టండి. దయచేసి బీసీల పొట్ట కొట్టకండి. బీసీల పొట్ట కొట్టకండి. రాష్ట్ర జనాభాలో 51% బీసీలు ఉన్నారు. వాళ్లకు ఆ జనాభా దామాషా ప్రకారం ఆ ప్రాతిపదికన కేవలం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి. ఇవాళ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా బీసీలకు టికెట్ రావుగా. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో జరిగిన అన్యాయమే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే అధికంగా పునరావృతం కాబోతున్నది. బీసీ సంఘాలు దీన్ని గుర్తించాలి. దాంతోపాటు కాళేశ్వరం విషయంలో నిన్న దాని ఇంజనీర్ల మీద ఏసీబీ విచారణ జరిపితే 100 కోట్లు వెళ్తున్నాయి. ఇంజనీర్ల దగ్గర 100 కోట్లు వెళ్తున్నాయి. ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ప్రాపర్టీస్ ఇంకా వెళ్తూనే ఉన్నాయి. బినామీ ప్రాపర్టీస్ ఇంకా వెళ్ళలే. ఇంకా వాళ్ళ పేరు 100 కోట్లు వెళ్తున్నాయి. ఇవాళ కేవలం ఇంజనీర్ల దగ్గరనే ఇన్ని 100 కోట్లు ఆస్తులు సంపాదిస్తే మరి రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది? వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎందుకు విచారణ స్టార్ట్ చేస్తలేదు? ఏమైంది మీ విచారణ? గిన్ని సంవత్సరాలా మీరు విచారణ చేసేది? లక్ష కోట్లకు మించి అంచనాలు పెంచారు. తప్పు జరిగింది వాస్తవము. ఇప్పుడు ఇంజనీర్లు చదువుతూ చూస్తుంటే ఇంకా వెళ్తుంది బయటికి. ప్రజలు ఆశ్చర్యం గురవుతున్నారు. అరే ఇంజనీర్లకు గిన్ని 100 కోట్లయితే అంటే రాజకీయ నాయకులు ఇష్టపడతారా మీరు? కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చిత్తశుద్ధి లేదు. కాళేశ్వరం విషయంలో చిత్తశుద్ధి లేదు. డ్రగ్స్ విషయంలో చిత్తశుద్ధి లేదు. ఈ ఫార్ములా విషయంలో చిత్తశుద్ధి లేదు. గొర్రెల స్కామ్ కానీ చేపల స్కామ్ అనేక స్కామ్లు జరిగినాయి. దేని మీద కనీసం మనకు చిత్తశుద్ధి లేదు. ఏ విషయంలో కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్, లోపాయకారి అండర్స్టాండింగ్ లేదు. ఎవరిది? బీఆర్ఎస్ది, కాంగ్రెస్ది. వీళ్ళిద్దరు అనుకుని చేస్తున్న నాటకాలు. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గ్రహించాలి. ఇలా కేసీఆర్ కుటుంబం మీద ఏ ఒక్క అవినీతి విచారణ పూర్తి చేయలేకపోయింది. సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పటికీ ఏ ఒక్క అవినీతి విచారణ మీద కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే అంతర్గత ఒప్పందాలు వీరిద్దరి మధ్య. కేంద్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఉన్నది. బనకచర్ల విషయంలో కానీ ఈ అవినీతి విషయంలో కానీ మీరు సిబిఐకి ఇస్తే మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నాకు ఫోన్ చేశారు. 24 తారీఖు నాడు నన్ను విచారణకు రావాల్సిందిగా అధికారులు కోరినారు. నేను ఒకసారి మా రాష్ట్ర అధ్యక్షులతో చర్చించి పార్టీలో చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తానండి. మీ పార్టీలోనే ఉన్నందుకుంటా మరి జమ్మకుంటలో వేరేగా సమావేశాలు ఏర్పాటు సమాచారం ఒకటి నేను గతంలో చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం మాత్రమే. నేను మా ఇంటర్నల్ మీటింగ్లో కూడా చాలా సందర్భాలు చెప్పిన